హాయ్ ఫ్రెండ్స్, సత్యప్రసాద్ టాక్స్ స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆంధ్రప్రదేశ్ సురక్షితమేనా ఏమో అన్నట్టుగానే ఉంది ప్రస్తుత పరిస్థితి. రాష్ట్రంలో గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మాదక ద్రవ్యాల తయారీ సంస్థలు నిగూఢంగా రాష్ట్రం నలుమూలలా విస్తరించాయి. అనేక రకాల వస్తువుల తయారీ ముసుగులో మత్తు మందులు తయారవుతున్నాయా అనే అనుమానం నిజంలాగే ఉంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల మండల పరిధిలో పోలీసులు దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. డ్రగ్స్ కలకలంతో ఏదో తెలియని అలజడి చెలరేగింది. పచ్చని పంట పొలాల మధ్య స్థానిక పోలీసుల సహకారంతో తెలంగాణ, తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట్ర పోలీసులు నల్లజర్ల మండలం గంటావారిగూడెం పొలాల్లో ఉన్న ఓ గొడవనపై దాడి చేయడంతో ఈ సమాచారం బయటకు పొక్కింది. అక్కడ నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆల్ప్రాజలం అనే మత్తునిచ్చే పదార్థాన్ని, దాన్ని తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనక ఎవరున్నారనే దానిపై పోలీసులు దృష్టి పెట్టి విచారణ ముమ్మరం చేశారు. ఈ డ్రగ్ను WHO ఇటీవల కాలంలో నిషేధించింది. 4 రోజుల క్రితం ఇదే మండలంలో 262 కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఇంకెన్ని ఇలాంటి మత్తు మందును కలిగించే పదార్థాలు తయారీ సంస్థలు ఉన్నాయి అనేది పోలీసులు దృష్టి పెట్టారు. అయితే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు మండలమైన నల్లజర్ల పరిసరాల్లో ఇటువంటి ఇంకా ఉండే ఉంటాయి అనేది పోలీసుల నుంచి వినపడుతున్న అభిప్రాయం. అయితే ఇప్పటికే ఈ జిల్లాల్లో గంజాయి వినియోగం బాగా పెరిగింది. యువత గంజాయి మత్తులో తూగుతున్నారనేది మాత్రం నిజం. ఇక చూస్తారుగా, ఆ పదార్థాన్ని తయారు చేసి వినియోగించే కెమికల్స్, పరికరాలు ఇవన్నీ కూడా చాలా నిగూఢంగా పంట పొలాల మధ్య డాల్ మిల్ పేరుతో నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇది చాలా ప్రమాదకరమైనదిగా, ఇక్కడ తయారు చేసిన ఈ మత్తు పదార్థాన్ని ఎవరికీ తెలియకుండా ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారన్న కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. అయితే ఈ గొడవకు సంబంధించిన యజమానితో పాటు ఇక్కడ వీటిని నిర్వహిస్తున్న వారిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇదంతా పక్కా సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది మనకి. ఇదో చూస్తున్నారుగా, ఇదే ఆల్ప్రాజలం అనే ఈ మత్తు మందు. కాబట్టి ఈ మత్తు మందుకు ప్రజలందరూ దూరంగా ఉండాలి. అలాగే యువత దీన్ని సేవించకుండా తమ భవిష్యత్తుని నిర్మించుకోవాలి. ఇదిగో చూసారుగా, కంట్రోల్ బ్యూరో అండ్ తూర్పుగోదావరి జిల్లా లోకల్ పోలీస్ ఎస్పీ గారు ఏం చెప్తున్నారంటే, ఒకసారి పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ చేసిన తాలూకా ల్యాండ్ ఓనర్ ఈజ్ తాతినేని బాలు. రైడ్ చేసిన తర్వాత మనకి ఈ NDPS సబ్స్టెన్స్ ఆల్ఫ్రాజోలం అనేటటువంటి ఒక డ్రగ్, అంటే ఇది మత్తు కోసం వాడేది, టాడీలో కలుపుతారు మరింత మోర్ హాలుసినేటెడ్ ఫీలింగ్ రావడానికి. సో దానికి సంబంధించిన తయారు చేసేటటువంటి యూనిట్ ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నది. సో దీన్ని అందరూ కలిపి మనము సీజ్ చేసాము. దీంతోపాటు మరో 3 ఎవరైతే ఇక్కడ ఆపరేట్ చేస్తారో దీన్ని, ఆ 3ని కూడా మనము పట్టుకోవడం జరిగింది. ఈ తాతినేని బాలు అనే వ్యక్తి ల్యాండ్ ఇచ్చాడు ఇక్కడ. ఇది పాత వేరుశనగ పలుకులు మిల్ ఇది. సో దాని బ్యాక్ సైడ్ ఒక సీక్రెట్ ఛాంబర్ లాగా పెట్టి దీంట్లో ఆల్ఫ్రాజోలం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా పెట్టుకున్నారు. అలాగే రా మెటీరియల్ కూడా పెట్టుకున్నారు. సో ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం ఈ ఇన్ఫర్మేషన్ సమ్హౌ స్ప్రెడ్ అండ్ మేమంతా కూడా వచ్చి రైడ్ చేసాము. ఆ 4ని కూడా పట్టుకున్నాం. సో ఇది చాలా కొత్త ఫినామినా ఈ ప్రాంతంకి. కాబట్టి ఇది ఎక్కడి వరకు ఉంది, దే విల్ బి వెరీ టఫ్. బేసిక్గా ఇలాంటి కేంద్రాలు ఎక్కడెక్కడ రన్ చేసినా సరే లీగల్గా కూడా చాలా గట్టి చట్టాలు చేయబడ్డాయి. కాబట్టి వీళ్ళందరి మీద అరెస్ట్ చేసి ఆ చట్టాలన్నీ ఫిక్స్ చేస్తాము.
ఫర్దర్గా రానున్న రోజుల్లో కూడా ఎన్సీబీ తోటి కలిసి జాయింట్ ఆపరేషన్స్ ఈ ఏరియాలో ఇలాంటి పామ్ ఆయిల్ ఫామ్ హౌస్లు కానీ వీటిలో ఉండే అవకాశం ఉంటుంది ఏమో అని చెప్పి వీ విల్ డ్రైవ్ ఏరియా డామినేషన్ పార్టీలు పెట్టి ఎవరెవరైతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. సో ఇది మొట్టమొదటిసారి నల్లజర్లలో ఇది ఈ బార్డర్ ఏరియాలో టాడీ అంతా కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. సో ఈ పౌడర్ ఆల్ఫ్రాజోలం దీన్ని తయారు చేసింది అక్కడ సప్లై చేయడానికి అని తెలిసింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా కూడా ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి ఏమున్నాయి కూడా ఎస్టాబ్లిష్ చేసి వారందరి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్విప్మెంట్కి సంబంధించి డిఫరెంట్ సాల్వెంట్స్ ఉంటాయి తయారు చేయడానికి. ఆయిల్ బాత్స్ అని 2 ఉంటాయి. సో ఆయిల్ బాత్స్ మెషిన్స్ ఉన్నాయి, అలాగే వాక్యూమ్ పంప్ ఒకటి ఉంది, అలాగే ఓవెన్ ఒకటి ఉంది. సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్ తెలిసిన 2 టెక్నీషియన్స్ కూడా హైదరాబాద్ రిలేటెడ్. సో వాళ్ళని కూడా ఇప్పుడు మనం పట్టుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇది లేటెస్ట్ యూనిట్, ఇది లేటెస్ట్ కొత్తగా సీక్రెట్గా పెట్టుకొని చేస్తుంది. ఇమీడియట్గా మనం పట్టుకున్నాం. సో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు అలో చేయొద్దని, దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, ప్రజల తాలూకా ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల. సో ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా సీరియస్ యాక్ట్ ఇది. అలాగే ప్రభుత్వం కూడా 100 days యాక్షన్ ప్లాన్ పెట్టింది డ్రగ్స్ మీద, గాంజా మీద. సో దాంట్లో భాగంగా ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి కుటీర పరిశ్రమలకు పెట్టిన వాళ్ళందరి మీద కూడా వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్. దీని వెనకాల రాజకీయ నాయకులు ఏమైనా వస్తుందంటారా? అలాగే ఏం లేదండి, అలాగేం లేదు. అంటే ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది తెలియదండి. ఏమండి ఈ ప్రాజెక్ట్ ఎన్నాళ్ళ నుంచి ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి. ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఇది చాలా ఫ్రెష్ ఎక్విప్మెంట్ లాగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఈ ఎన్సీబీ వాళ్ళు కూడా దే ఫెల్ ది సేమ్ థింగ్. ఇది న్యూ ఎక్విప్మెంట్. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ అని, ఇతను కూడా అప్పుల్లో ఉన్నాడు. ఎవరు ఈ ఏరియా ఈ ల్యాండ్ ఇచ్చిన ఆయన అప్పుల్లో ఉన్నాడు. కాబట్టి సో ఇది వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి డబ్బులు వస్తాయి అని చెప్పడంతో ఇది ఇచ్చాడు. సో అతని మీద కూడా ఇదంతా క్లోజ్ చేస్తారు, ఇదంతా సీజ్ చేస్తారు. అంటే దీన్ని ఒక రకంగా ఈజీ మనీ కింద, అంటే ఈజీ మనీ కోసం లేదా సంపాదించడానికి ఇలాంటి పద్ధతులు ఎన్నుకుంటున్నారంటారా? సో డ్రగ్స్ అనేది దానివల్ల వచ్చే ప్రాబ్లమే అది. సో వీళ్ళందరూ కూడా ఇది ఈజీ మనీ. వీళ్ళ మీద ఏ కేసులు కట్టేస్తారు? ఎన్డీపీఎస్ 25 and 28 సెక్షన్స్